నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఊరంతా వెళ్ళిపోయి మళ్ళీ ఎంట్రన్స్ వచ్చేసాను. ఈ వారం కడీసిలోనేమో ఈరోడ్ ఎళ్తాను. దీంట్లోనేమో ఇవాళేమో కొన్ని న్యూస్ ఉన్నాయి ఇవాళ. మనకి గోల్డ్ భయంకరంగా పెరిగి ఎక్కడికో వెళ్ళిపోయింది. 12,680 రూపాయలు ప్లస్ 80 రూపీస్. అదేమో అది 22 క్యారెట్. అది 24 క్యారెట్ 13,833లో ఉంది. వెండి కూడా పెరిగింది. డాలర్ కూడా పెరిగింది. 1950 లాస్ట్ చూస్తున్నప్పుడు. ఎందుకు ఇంతని మనం చూద్దాం. దానికి ముందేమో నిఫ్టీ ఏమో 116 పాయింట్లు గిల్లి అయింది. బ్యాంక్ నిఫ్టీ ఏమో 250 పాయింట్స్ గిల్లి అయింది. మనకు ఇప్పుడు వద్దని చెప్పాం. ఎందుకంటే ప్రమోటర్ ప్రాబ్లమ్ ఉందని చెప్పాం. అది భయంకరంగా పెరిగింది. 2 రోజుల్లోనేమో 36% డౌన్. అలాగే కర్ణాటక బ్యాంక్ 3-4% కూడా డౌన్ అయింది. కానీ కర్ణాటక బ్యాంక్ 3-4% పడిందని చెప్పాను. అది ఎందుకంటే అందులో ఆర్‌బీఐ ఇన్వాల్వ్ ఉన్నది. ఇలాగ ప్రమోటర్ సందేహంలోని కంప్లీట్‌లీ అవాయిడ్ చేయాలి. మీకు మంచిది, అది నాకు కూడా మంచిది. దీనివల్ల దీంతోనే మనం ఆరంభిస్తాం. మన ఫస్ట్ న్యూస్ అవుతున్నది వెనిజులా న్యూస్. వెనిజులాలో ఏం జరిగిందని బై నౌ మీ అందరికీ తెలిసే ఉంటది. ట్రంప్ కాకపోతే దీంట్లో ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ పర్మిషన్ తీసుకోవాలి. ఇంకో దేశంతో పోరు చేయాలంటే కాంగ్రెస్‌తో పర్మిషన్ తీసుకోవాలి. కాంగ్రెస్ పర్మిషన్ లేకుండానే వెనిజులాలో మెయిన్ ల్యాండ్‌లో కూడా వాళ్ళకి బాంబులేసి ప్రెసిడెంట్ మదురో ఆఫీస్‌లో కొంతమంది మనుషులు తీసుకొని అక్కడ ఏం చేస్తారు, ఎక్కడ పడుకుంటారు, ఏం చేస్తారు అనేది తెలుసుకొని కరెక్ట్‌గా అక్కడ బాంబేసి 4 హెలికాప్టర్ దించి ఆ వైఫ్‌ని బంధించి తీసుకొనొచ్చి పక్కన ఉన్న ఒక పడవలో ఏసి అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళి అక్కడి నుంచి ప్లేన్‌లో తీసుకెళ్ళి నేరుగా న్యూయార్క్‌లో తెచ్చి కాళ్ళు చేతులు కట్టుకొని తెచ్చుకొనొచ్చారు. దాని తర్వాత న్యూయార్క్‌లోని ఎకనామిక్ అఫైర్స్ జస్టిస్‌లో తీసుకొనొచ్చినప్పుడు కళ్ళు తీశారు. 2 చేతులు కట్టుకొని తెచ్చారు. వాళ్ళు పాపం ఫ్లైట్‌లో ఉన్న అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చేసుకొని చెప్పారు. వాళ్ళకి తీసుకొని లోనెట్టేశారు. ప్రపంచమే స్తంభన అయిపోయింది. స్పెయిన్, చైనా చాలా కంట్రీస్ ఏమో క్రిటిసైజ్ చేశారు. కొన్ని మందేమో మౌనంగానే ఉన్నారు. మనం ఎక్కడ ఉన్నామో మనకు తెలుసు. ఏదికి లేకపోయినా కూడా పర్వాలేదని ట్రంప్ ఓపెన్‌గా చెప్పేశారు. అక్కడ చాలా ఆయిల్ ఉంది. అక్కడ మనుషులేమో అక్కడ ఆయిల్ తీసుకోవాలి. అక్కడ $100 బిలియన్ పోయి ఆయిల్ ఉంది. ఆ ఎనర్జీ తీసుకోవడానికని మేము చేసాం. ముడుగురోలు మంచోడు కాదు. అతనేమో 10 సంవత్సరాల పాలిటిక్స్‌లో ఉంది. 50% పీపుల్ ఏమో ఊరిని వదిలేసి వెళ్ళిపోయారు. మిగతా ఊరంతా జీడీపీ గ్రోత్ గురించి చెప్తారు. ఇక్కడ జీడీపీ ఏమో 5 సంవత్సరాలు 50% తగ్గింది. లాస్ట్ టైం ఎలక్షన్ ఫోర్జరీ, ఫ్రాడ్ అన్నీ చేశారు. ఉన్నా కూడా ఒక ప్రపంచాన్ని ఎలా నడిపించాలన్నది ఒక హ్యూమన్ రైట్స్, ఒక యూఎన్ కాంగ్రెస్ అని ఊర్లోనూ ఉంది. ఇదంతా చూడకుండానే ఎంత చిన్న కంట్రీ అయినా నేను బుల్లీ చేస్తాను. ఫోర్స్ చేసి నా పవర్ చూపిస్తాను. దీనివల్ల మనకేంటి అవుతుంది? మన నెక్స్ట్ క్వెషన్. అమెరికా గోవింద అయిపోయింది. అమెరికా గాలితోని ఎగిరిపోయింది. అదంతా చెప్పిందంతా తప్పు. అమెరికా తనకు బలం చూపించింది. ఇంకో దేశంలోకెళ్ళి ప్రెసిడెంట్ తన వైఫ్‌ని తీసుకొనొచ్చి ఒక మంచి కూడా దెబ్బ తాగకుండా, శబ్దం లేకుండా వచ్చేశారు. ఇది ప్రపంచంలో ఇలాంటి విషయం ఏ కంట్రీ చేయలేదు. అది డౌట్‌ఫుల్‌గానే ఉంది. దీనివల్ల టాక్స్ అమెరికా అని చెప్తారు. అది ప్రూవ్ చేసేశారు. వెస్టర్న్ హెమిస్ఫియర్‌లో, లాటిన్ అమెరికాలో ఎవరు ఇచ్చేసాం కూడా నేను గట్టిగా కొడతాం. అలాగ మెసేజ్‌ని క్లియర్‌గా ఇచ్చేశారు. వాళ్ళకి సపోర్ట్‌గా పక్కలో ఉన్న బ్రెజిల్ గాని, కొలంబియా గాని ఏది మాట్లాడలేదు. అర్జెంటీనాలో ఉన్నారు. చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు. దీనివల్ల ఏంటని చెప్తే ఏటవుతుంది? క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గుతుంది. ప్రపంచంలో టెన్షన్ పెరుగుతుంది. గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంటుంది. వరల్డ్ ఆర్డర్‌లో పీస్ వచ్చేసింది. ఇక మీద గోల్డ్ పడిపోతుందని చెప్తున్నాను అందరికీ. మొఖం మీద ఒక గుద్దు. ఇప్పుడు చైనా, రష్యా మా చేయలేం, పెద్దగా ఏం చేయడం అవ్వదు. చైనా కొద్దిగా ఒక సవాల్. తైవాన్‌లో మీ ఇదే లెవెల్‌లో చేసి చూపట్టు అని అలా చెప్తున్నట్టుగా ఉంది. చైనాలో ఇలా చేస్తామని ఒక న్యూస్ చైనీస్ సోషల్ మీడియాలోను ఫుల్‌గానే ఉంది. దీనివల్ల ఏం తెలుస్తుంది? రష్యా, చైనా ఏమో ఇప్పటికీ గోల్డ్‌కి అమ్మడానికి తెలుస్తున్నది. గోల్డ్ డిమాండ్ పెరుగుతుంది. డాలర్ ఏమో రిజర్వ్ కరెన్సీగా ఉంటుంది. ఇది పక్కాగానే ఎవిడెన్స్ కింద దొరికిపోయింది మీకు.
ఇవాళ రూపాయి కింద పడిపోయింది బాండ్. 90, 25 పైసలు. 91కి దాటేస్తుంది అని అనుకుంటున్నాం. ఆర్‌బీఐ కంప్యూటర్ వాళ్ళు పడుకొని ఉంటారంటే 91 కిందకెళ్ళిపోతుంది అనని అలాగని క్లియర్‌గా చెప్తున్నారు. ఇవాళ అలాగే జరిగింది. మొదలేమో కొంచెం నెగెటివ్‌గా ఓపెన్ అయింది. ఫస్ట్ నెగెటివ్ ఓపెన్ అయిన తర్వాత పాజిటివ్‌కెళ్ళింది. 11:00 వరకు 30 పాయింట్ ప్లస్‌లో ఉంటది. దాని తర్వాత టక్కని పడిపోయింది. 2 రోజులు జాన్యురీలో చేస్తున్న ట్రేడింగ్‌లోని 1800 క్రోర్స్ ఏమో ఎఫ్ఐఎస్ అమ్మేశారు. ఇవాళ కూడా అమ్మారు. నేను చెప్తున్నాడు యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇవాళ. ఇవాళ చాలామంది అమ్మారు. ఎఫ్ఐఎస్ అమ్ముతూనే ఉన్నారు. అది ఫస్ట్ న్యూస్. ఇప్పుడు ఇంకా 2 న్యూస్ మనం చూద్దాం. ప్రమోటర్స్ ఆహా! ఇంత డబ్బొస్తుంది అని నేను అనుకోలేదు. నాకు నమ్మకమే లేదు. కంపెనీకి ఇంత వాల్యూ ఉందని. అలా 1,38,000 క్రోర్స్‌కి అమ్మారు. ముందంతా స్టాక్ కొంత కింద పడింది. ప్రమోటర్స్ కొంటారు. 3% లోలో కూడా ప్రమోటర్స్ కొనకుండానే ఉన్నారు. దీనివల్ల ప్రమోటర్ ఎగ్జిట్ అవుతున్నారు. పైన లోన్‌కెళ్తున్నారు మీరు మీ మ్యూచువల్ ఫండ్స్ అని ఇది మీరు పక్కాగా అర్థం చేసుకో. ఇవాళ డీమార్ట్ ఏమో 52లో టచ్ అయింది. ఎందుకంటే పెద్దగా పెరగలేదు. డీమార్ట్ తనకు రెవెన్యూ 13% పెరిగిన దానికి 442 స్టోర్స్ వరకు ఎక్స్పాండ్ చేయడం వల్ల సేమ్ స్టోర్ సేల్స్ పెద్దగా పెరగలేదు. ఇంకా చాలా టైమ్స్ హైలోనే ఉంది. రియలిస్టిక్ నెంబర్‌లో లేదు. అది కంప్లీట్‌లీ అవాయిడ్ చేయడం బెటర్. ఐపీఓ చేయడం వల్ల ఏంటవుతుంది? ముందుగా డబ్బులేసిన ఈ ఫండ్ వాళ్ళందరూ డబ్బులు తీసుకొని వెళ్తున్నారు. ఐపీఓలో గవర్నమెంట్ బ్యాంక్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, ఆర్‌బీఐ తరపున మంచి ఆశల్లోని 25% లిమిట్ ఆడడానికి ఇది వదిలేసి పుగాను వదిలేసి పైకి స్పీడ్‌కెళ్ళిపోతుంది. ఇది ఐపీఓ వస్తున్న కొద్దీ రూపాయి తలక ప్రెషర్ పెరుగుతూనే ఉంటుంది. జొమాటో ఏం చెప్తున్నారంటే ఇలాగే చేస్తాం. మేము ఇలాగనే ఉంటాం అని స్ట్రైక్ చేస్తారంటే చేసుకోండి. ఎందుకంటే మీకు తెలుసు స్విగ్గీ, జొమాటో ఏమో న్యూ ఇయర్ దగ్గరలోనే గిగ్ వర్కర్స్ అందరూ స్ట్రైక్ చేశారు. నాకు డబ్బులు సాలలేదు. నాకు ఎక్కువ డబ్బులు ఇయ్యి అని చెప్పారు. జొమాటో ఏం చెప్తున్నారు దీపేందర్ గోయల్, నేనేదో ప్రాఫిట్ ఏదో కమిట్ చేయలేదు ఇన్వెస్టర్స్‌కి. గిగ్ వర్కర్ అన్నది పార్ట్ టైమ్ జాబ్. నేను ఎవరికీ ఫోర్స్ చేసి పని చేయని చెప్పడం లేదు. నీకు ఇష్టం లేదంటే పని చేయడం బంద్ చెయ్యు. మేము రెగ్యులర్‌గా 5,000 పీపుల్‌కి చక్ అని చేస్తాం. ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ 5,000 పీపుల్‌ని ఖాళీ చేస్తాం. 5,000 అయిపోయిందంటే ఇంకో 5,000 వస్తారని. పాపం పకోడా చేసిన కన్నా ఇది బెటర్ బిజినెస్ అని అనుకుంటున్నా. ఈలోగానే జాబ్‌లెస్‌నెస్ ఉంది అని మీకు తెలియాలి. ఐటీలో కూడా ఇంకా ప్రజల్ని ఎవరిని తీసుకోవడం లేదు. దీనివల్ల కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇదొక న్యూస్. మేము జొమాటోలో ఏం చెప్తున్నాం, మేము ఇన్వెస్టర్‌తో మనం డబ్బులు రైజ్ చేస్తూనే ఉన్నాం. మేము అప్పుడే రైజ్ చేస్తామని బదులు చెప్తున్నారు. ఓవరాల్ జొమాటో పెద్దగా ఇంతలాగా ఉండదు. ఎగ్జిట్ అయిన సమ్మెలో ఎగ్జిట్ అవ్వండి. ఒక బ్రోకర్ ఏమో ఒక క్లయింట్ మీద కేసేశారు. కంప్యూటర్ గురించి 1.3 క్రోర్స్ ప్రాఫిట్ చేశారు. ఆ డబ్బులు తినేశారు. ఆ డబ్బులు మళ్ళీ ఇవ్వాలి అని కేసేస్తున్నారు. బాంబే హైకోర్ట్ ఏం చెప్పింది చెప్పారు. గ్లిచ్ అనేది మీ కారణం నుంచి గ్లిచ్. మీరే డబ్బులిచ్చారు. మీరు డబ్బులిచ్చి ఇవ్వవలసిన రిటర్న్ ఇవ్వాలని అవసరం లేదు. ఇదే లెవెల్‌లో ఒక లాసే. ఇదే లెవెల్‌లో లాస్ అయిందంటే మరి డబ్బులు మీరు రిటర్న్ ఇస్తారా? ఇవ్వడం అవ్వదు. క్లయింట్‌కి ఇద్దా డబ్బులని అని చెప్పేశారు. అదవుతుంది ఫస్ట్ న్యూస్. దాని తర్వాత ఆర్‌బీఐ ఏం చెప్తున్నారట, ఇన్‌ఫ్లేషన్ టార్గెట్‌లో ఫ్లెక్సిబుల్‌గా ఉంటారని. డిసెంబర్‌లో బోనా పోయిందని చెప్పేసి 1.6 పెరిగిందని ఉంటారని రిపోర్ట్స్ చెప్తున్నది. ఇప్పుడు వరకేమో 0.75% ఇన్‌ఫ్లేషన్ అని చెప్పారు. ఇప్పుడు 1.66 అని చెప్పడానికి అవుతుంది. మేబీ రేట్ కట్ రాకుండా ఉండొచ్చు. అలాగని మనం నమ్మొచ్చు. ఐటీసీలో ఒక న్యూస్ వచ్చింది. ఐటీసీ ఏం చెప్తున్నారు? మాదర ఫుడ్ డెలివరీ బిజినెస్ 100% ఎవ్రీ ఇయర్ గ్రో అవుతున్నది. మేము 65% వరకు క్లౌడ్ కిచెన్స్ ఇండియాలో ఓపెన్ చేసాం. మెడ్రాస్‌లో కూడా ఓపెన్ చేసాం. దీంట్లో వేరే వెరైటీగా సిగ్నల్ చేసాం. పాన్ ఏషియన్ అని, ప్రీమియం నార్త్ ఇండియన్ అలాగనే చాలా సెగ్మెంట్లు ఇస్తున్నాం. స్విగ్గీ, జొమాటోతో టైప్ చేసాం. ఆల్టర్నేట్ కాంప్లిమెంటరీ ఛానల్ కూడా చూస్తున్నాం. 18-20% గ్రోత్ లాంగ్ టర్మ్‌లో వస్తుందని ఎదురు చూస్తున్నాం. ఇప్పటికి వరుసంగా డబుల్ అవుతూనే ఉంది. ఇది ఫాస్ట్ మూవింగ్ బిజినెస్. అది క్లియర్ కట్‌గా చెప్పారు. ఇది ఫస్ట్. కాపర్ రేట్ భయంకరంగా పెరిగింది. కాపర్ యూజ్ చేసిన అన్ని అప్లయన్స్ 5-8% పెరుగుతూ చూస్తారు. ఏసీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ పెంచుతారని చెప్తున్నారు. కానీ ఇండియాలో నిత్యావసర రేటే పెరగలేదు. అది వేరే విషయం. ఈ నిత్యావసర రేటు పెరగడం వల్ల మద్రాస్ హైకోర్టులో గ్రీన్ కాపర్ చేయడానికి రెడీగా ఉన్నాం.
మీ ఏ కండిషన్ చేసినా ఓకే. అలాగని వేదాంత చెప్తున్నారు. నాకు ముందు చెప్పకండి. కోర్ట్‌లో తమిళనాడు గవర్నమెంట్‌కి అప్లై చేయండి. అప్లై చేసి పర్మిషన్ ఇయ్యండి. అది చూసి మేము డిసైడ్ చేస్తామని కోర్ట్ చెప్పింది. ఎయిర్ ఇండియాలోని కామిల్ వెన్సన్‌కి టాటా చెప్పేస్తాను ఒక రిపోర్ట్ చెప్తున్నది. దానివల్ల ఇంటర్నేషనల్ ఏవియేషన్ ఎక్స్‌పర్ట్‌లు చంద్రశేఖర్ మాట్లాడుతారు. కొత్తగా మా మంత్రులు తెచ్చినట్టుగా అంటున్నారు. ఇండియాలోను ప్రపంచంలో పెద్ద రైస్ గ్రోవరా అయిపోయింది అని చెప్తున్నారు. చైనాని బీట్ చేసి మనం ఇంకా రైస్‌ని ఎక్స్ట్రా గ్రో చేసాం. ఇది కొత్త వెరైటీలుగా చేసి సూపర్‌గా గ్రో అయింది. ఇక్కడ నుంచి ఎక్స్‌పోర్ట్ కూడా ఎక్కువ అవుతుందని 150 టన్స్ ఏమో రిలీజ్ అయింది. ఇది ఏమో కొత్త వరల్డ్ రికార్డ్ అని చెప్తున్నారు. ఇల్లు అమ్మడం అవ్వలేదు. హౌసెస్ పెరిగింది. కేవలంగా హై ఎండ్ హౌసెస్ పెరుగుతున్నాయి. అమ్ముతున్నారు. సప్లై ఎక్కువగాను ఇల్లు అమ్మడం అవ్వడం లేదు. హై ఎండ్ హౌసెస్ మాత్రం అమ్మడం అవుతున్నది. కానీ ఇల్లు అమ్మడం తక్కువగానే ఉన్నా కూడా రెవెన్యూ ఎక్కువగానే ఉంది. అలాగని కుప్పలో ఉన్నా కూడా కుప్ప మీద పడినా కూడా మీసం మీద మన్ను తగలలేదని నన్ను చెప్తున్నారు. బేసికల్లీ మనం చెప్పిందే. ఇండియా ఫిల్మ్ మీరు చూసారంటే ఈ ఇల్లు ఖాళీగా ఉన్నాయి. ఎక్కడ ఇండియాలో చూసినా కూడా వీడు ఖాళీగా ఉన్నా అండి. క్లియర్‌గా తెలుస్తున్నది. దానివల్ల కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీ డెఫినెట్‌లీ తగ్గుతుంది. కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీ తగ్గిందంటే ఏంటి ప్రాబ్లమ్ అంటే ఆల్రెడీ అగ్రికల్చర్ సెకండ్ లార్జెస్ట్ అవుతున్నది. ఎంప్లాయర్ అవుతున్నది కన్‌స్ట్రక్షన్. అగ్రికల్చర్, కన్‌స్ట్రక్షన్ తగ్గిందంటే స్విగ్గీ, జొమాటోలని ఇంకా మనుషులు తరడే పని చేయడానికి వస్తారు. ఎదురు చూడొచ్చు. బజాజ్ ఆటో ఏంటి క్లారిఫై చేస్తా. లాటిన్ అమెరికాలో చాలా సేల్స్ ఉన్నా కూడా వెనిజులాలో ఆళ్ళ సేల్స్ ఏమో ఆళ్ళ లెస్ థాన్ 1% ఆఫ్ టోటల్ ఎక్స్‌పోర్ట్స్ ఉన్నది. అదంతా అక్కడ వేకప్ చేసేసారు. దానివల్ల ఇండియన్ ఆటో కంపెనీకి అంత పెద్దగా షాక్ ఏంటి లేదు అని క్లియర్ తెలుస్తున్నది. ఇదవుతున్నది ఓవరాల్ మార్కెట్స్ న్యూస్. దీనివల్ల మేము ఇక్కడేమో 6 నెలల ముందే చెప్పాం. కూపిడ్ డేంజర్ ఏదో ఒక రోజు పేరుతుందని ఇవాళ పేలింది. ఆళ్ళ తాలూకా ప్రమోటర్ రిలేటెడ్ అన్ని స్టాక్స్ పడింది. కర్ణాటక బ్యాంక్ కూడా 3, 4% పడింది. కానీ మళ్ళీ 175, 180 రాలేదు. ఇప్పటికి మనం అది కన్సిడర్ చేయడం అవసరం లేదు. థాంక్ యూ. నమస్కారం.